నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పది సంవత్సరాలలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన బీఆర్ఎస్ సర్కార్. ప్రజాపాలన విజయోత్సవ సభలో సుదర్శన్ రెడ్డి ఫైర్. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం. పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం. జాగృతి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ధ్వజం. ఆరు అబద్దాలు 66 మోసాలతో కాంగ్రెస్ పాలన. ఛార్జ్ షీట్ విడుదల సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ ఆరోపణ. కన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రజాపాలన విజయోత్సవాలు. ప్రపంచ వన్యప్రాణుల రక్షణ దినోత్సవంపై అవగాహన కల్పించిన అధికారులు. ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు 11 ఏళ్లు. మొదటి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గత ముఖ్యమంత్రి చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సైతం రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారని బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ 50 డివిజన్లో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం జరిపారు. ఈ విజయోత్సవ సమావేశంలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గత పాలకులపై ధ్వజమెత్తారు. పనిచేసే వారికి పట్టం కట్టండి అని ప్రజలకు సూచించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి స్వంత లాభం కోసం పనిచేసే వారిని విస్మరించండి అంటూ హితవు పలికారు. అది తాను అయినా సరే అని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో మహిళలు, నిరుద్యోగ యువతకు, రైతాంగానికి అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. పేదల సమస్యలు అలాగే ఉండిపోయాయని గుర్తు చేశారు. వాటిని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పై ఉందని, అదే దిశగా ముందుకు సాగుతున్నామని ప్రజలు కాంగ్రెస్ వెంట ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, నరాల రత్నాకర్, రామర్తి గోపి, జావేద్, అవినాష్, బొబ్బులి, రామకృష్ణ, లవంగం ప్రమోద్, సంతోష్, గబ్బర్ సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, శోభ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీ అందరి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక యువకుడు, చేయాలని పట్టుదల ఉంది. మనము ఈ 10 నెలల్లో ఏమి చేసినామో ప్రజలకు చెప్పడానికి ప్రజాపాలన పెట్టుకున్నాం. ఇప్పుడు ఓట్లు లేవు. మీరందరూ మనమందరం ఉన్న భూములు పిల్లలు డివైడ్ అయినా కొద్దీ 10 ఎకరాలు ఉంటే 2-3 పిల్లలు ఉంటే మంచికి 2 ఎకరాలు వస్తున్నాయి. దాని మీద బతకలేము. ఉద్యోగాలు ఉండాలి, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు మనం మంచిగా ఏడాది ఆయన నిన్న ఓట్లు లెక్క చేసినట్టు నిన్న గెలిచిన లిస్ట్ వచ్చింది. ఎవరెవరు గెలిచిందని. ఇక్కడ ఏం గెలిచింది? కాంగ్రెస్ అయినా అట్లా మరి లెక్క చేస్తే కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఈ దుర్మార్గులు చేసిన పనులకు 10 సంవత్సరాల్లో మనము మన పిల్లలు బాధపడుతున్నాయని మా ఆలోచన మేరకు ఆలోచించి కనీస సౌకర్యాలు
బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు మనం ఉండేది గ్యాస్ ఎంత ఉండే గ్యాస్ సిలిండర్ పుణ్యాత్ములు 1200 చేశారు ఆయన అయినా కలిసి ఇప్పుడు ఎంత 500 సబ్సిడీ ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటల్లో పోతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ బస్సులలో అయితే మీరందరూ మేము ఇంత తిరుగుతారు అనుకోలేదు. మహారాష్ట్ర 1000 మంది తిరుగుతూ ఉన్నారు బస్సులలో. సంతోషం అనిపిస్తా ఉంది. మా భోజనాలు మొత్తుకుంటున్నారు మీరు బస్సులు ఎంకుని పెట్టుకున్నారు సార్ మా దుకాణాన్ని బంద్ పెట్టుకున్నారు. అక్కడ అమలు వస్తున్నారు ఆడవాళ్ళు అందరూ వస్తున్నారు ఇటారు అంటే ఏదేమైనా ఆ దుకాణాలు కూడా చూస్తలేము మీ కూడా చూస్తా ఉన్నాం. సరే ఫ్రీ ఉన్నాయి అవన్నీ చెప్తారు కానీ మనం ఈ 10 నెలల్లో 55,000 జాబులు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరికి? మన పిల్లలు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు నెలకొంటున్న తరుణంలో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను క్షేత్ర స్థాయిలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీలు జరుపుతున్నారు. వండిన ఆహార పదార్థాలతో నిల్వ ఉన్న పప్పు, బియ్యం, కోడిగుడ్లను పరిశీలించారు. ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్, వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, వంట నూనె, పప్పు దినుసులు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారంగానే ఉన్నాయా అని తనిఖీ చేశారు. ఆర్మూర్ ఎంఎల్ఎస్ పాయింట్ నుండి సరఫరా అవుతున్న సన్నబియ్యం నాణ్యతలో ఏవైనా తేడా ఉంటోందా అని మెస్ ఇన్ఛార్జ్లను ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని, నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. భోజనం వండడానికి ముందే ప్రతిరోజు సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాలలో భద్రపరిచి వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని అన్నారు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని, ఉదయం, సాయంత్రం సమయాలలో అల్పాహారం, స్నాక్స్ అందించాలని సూచించారు. విజయ డైరీ పాలను వినియోగించాలని, రాత్రి సమయంలో ఏఎన్ఎం వాచ్మెన్ తో పాటు పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వసతి గృహంలోనే బస చేయాలన్నారు. నీటి సంపు, వాటర్ ట్యాంకులను పరిశీలించి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ 2 గురుకులాల్లోనూ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు లేవని నిర్వాహకులు తెలుపగా వాటిని ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ తహసీల్దార్ గజానన్, గురుకుల పాఠశాలల నిర్వాహకులు ఉన్నారు. అంటే మీకు ఈ విజయ డైరీ ఎన్ని లీటర్లు రోజు మార్నింగ్ ఉంటుందా బూస్టర్? సార్ ఏం చేస్తారంటే 80 to 30 మిల్క్ సార్ మార్నింగ్. ఏ ఎంఎల్ఎస్ పాయింట్ వస్తుంది మీకు? ఆర్మూర్ ఎంఎల్ఎస్ పాయింట్ తప్పొచ్చాను సార్. ఎక్స్పైర్ అని చూసుకొని తీసుకుంటారు సార్. మెస్ కమిటీ వాళ్ళు ఉంటారు. ఎవరు కమిటీ? మెస్ కమిటీ వాళ్ళు ఉంటారు సార్. ఇచ్చేస్తుంటారు సార్ పిల్లలు. అంటే జనరల్ ఇది ఎలా వస్తుంది? మంత్లీ సప్లై అవుతుంది. బిఫోర్ మంత్ ఇండెంట్ పెట్టారు సార్. మనం ఇండెంట్ బట్టి తీసుకుంటారు సార్. ఇది సప్లై ఎలా ఉంటుంది? ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనతో కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ జాగృతి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జాగృతి తరపున ఉద్యమ సమయంలో ఉద్యమించి ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మకు రాష్ట్ర పండగ హోదా తెచ్చామన్నారు.
భవిష్యత్ కార్యాచరణ కోసం ఉమ్మడి నిజామాబాద్ వరంగల్ జిల్లాల జాగృతి నాయకులతో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా జాగృతి సంస్థను విస్తరించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో 18 పార్టీల వారిని కలిపి ఉద్యమించడం జరిగిందన్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసం ముందుకు సాగుతున్నామని, అందుకు దిశానిర్దేశం చేసుకోవడానికి ఉమ్మడి జిల్లాల నాయకులతో కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో జాగృతి సంస్థ తన వంతు పాత్ర పోషించిందని ఆమె తెలిపారు. నాడు రాష్ట్రం కోసం జాగృతి పనిచేస్తే నేడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై జాగృతి పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సిందే అన్నారు. మహాలక్ష్మి కింద 2,500 ఇవ్వడంతో పాటు గత 12 నెలల కాలానికి గాను బాకీ పడ్డ 30,000 రూపాయలు చెల్లించాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 4,000కు పెంచాలని, ఇప్పటి వరకు పెంచని కారణంగా బాకీ పడ్డ 24,000 రూపాయలు కూడా చెల్లించాల్సిందే అని ఆమె తెలిపారు. సమావేశంలో నిజామాబాద్, వరంగల్ కు చెందిన జాగృతి నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి. కనీసం మన ఇంజనీర్లు పక్కకు పోయి ఆంధ్ర దిక్కు పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు 1 ఇయర్ లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటాడు ఆయన? తొక్కుతా, పండబెడతా, ఇటు చేస్తా, అడి చేస్తా, కొడతా, తంతా, ఏంది పేగులు మెడలు వేసుకుంటా, ఇవన్నీ మాట్లాడు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము. మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలో వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ అవతారం ఇవాళ నాగార్జున సాగర్ దగ్గర చూపియండి. అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను పంపించండి. మన నాగార్జున సాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవుతున్నది. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువు గారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్లన్నీ తీసుకుపోతున్నది. అత్యంత భయంకరంగా తీసుకుపోతున్నది. మన ప్రభుత్వంలో 2 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చినాం. ఇప్పటికీ స్టే ఉన్నది. అయినా కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉన్నారు. కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ల మీద మాట్లాడలే. ఒక్క మాట కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలే. ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టినరా అని వీళ్ళు వచ్చినా కనీసం ఆలోచన చేసిండ్రా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు. కానీ ఆల్రెడీ దానికి కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసిండు. ఆయనేమో కొత్తగా ఇంతవరకు ఏమి కనీసం ఒక స్పూను మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు. కరెక్ట్ 10% పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఈపాటికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోని ఏంటంటే కేసీఆర్ సార్ చేసిండు, నేను దాన్ని తీసేయాలి. కేసీఆర్ సార్ మొదలు పెట్టిండు, నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలో ప్రజా పాలనా విజయోత్సవాలు జరుపుతోంది. బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగాధర్. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం గన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విక్టరీ స్కూల్ నుండి దాదాపుగా 150 మంది విద్యార్థులకు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను అడవిలో తిరుగుతూ పలు రకాల వనదర్శిని చెట్ల గురించి, వన్యప్రాణులను, చెట్లను ఎలా కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగాధర్ వివరించారు. ఈ కార్యక్రమంలో విక్టరీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, అటవీ బీట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. విజయోత్సవాల సందర్భంగా వనదర్శిని అని విక్టరీ స్కూల్ వాళ్ళకి పిల్లలకి 120 నుంచి 150 మంది పిల్లలు 5-6 టీచర్లను తీసుకొచ్చి గన్పూర్ అనే రిజర్వ్ ఫారెస్ట్లో ఏమేమి జంతువులు ఉంటాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఏమేమి పనులు చేస్తామని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. మళ్ళీ చూపించడం జరిగింది, చెట్ల ప్రాముఖ్యత చూపించడం జరిగింది. మేము లోపల వన్యప్రాణుల కోసం ఈ వైల్డ్ కన్జర్వేషన్ డే, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే సందర్భంగా పిల్లలకి అవగాహన కోసం అవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అవి ఇంటర్ డిపెండెన్స్ ఎలా అవుతాయని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ప్రతి చెట్లను ఏ లీఫ్ ఏ ఇంపార్టెన్స్ ఉంటుంది, అవి ఎట్లా మనకు ఉపయోగపడతాయని చూపించడం జరిగింది. అడవినంతా కలియదిరిగించి గ్రాస్ టు టాప్ లెవెల్ ట్రీ వరకు ఏ రకంగా మనకు అడవి అనేది సహకరిస్తుంది అనేది, ఈ పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుతుంది, అడవుల్లో ఉన్న జంతువులు మనకి ఏ రకంగా సహాయం చేస్తున్నాయి అడవి పెరగడానికని అవగాహన కల్పించడం జరిగిందండి. టీచర్స్కి విక్టరీ వాళ్ళు టీచర్స్ కూడా వెంబడి వచ్చి వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం థ్యాంక్ యూ. వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే December 4 సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలకి అవగాహన కార్యక్రమం కల్పించి
అడవిలోకి తీసుకొచ్చి వృక్ష సంపద, జంతు సంపద గురించి మనం ఎట్లా సంరక్షించుకోవాలి, వాటి వల్ల మన లాభం ఏమిటి, భవితరాలకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము, ఇంతవరకు ఎంత నష్టపోయాము, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంటే మన మనుగడకు బాగుంటుందని ప్రతి ఒక్క విషయం కూలంకషంగా చెప్పారు. విద్యార్థులు కూడా ప్రకృతితో మమేకమై చాలా సంతోషంగా ఉన్నారు. మా పిల్లలకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను విక్టరీ హై స్కూల్ చందూరులో చదువుతున్నాను, 10వ తరగతి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ గారికి చాలా ధన్యవాదములు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకు ఇంత మంచి వాతావరణాన్ని చూపించినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ మేము కొత్తగా చాలా రకాల చెట్లు చూసాము. టేక్ చెట్లు, రేలు చెట్లు, మళ్ళీ నీలగిరి చెట్లు, చాలా రకాల చెట్లను చూసాము. మేము చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ని పొందాం ఇక్కడ. మా పుస్తకాల్లో నుంచి కాకుండా నిజంగా మేము మంచి జ్ఞానాన్ని సంపాదించాము ఇక్కడ నుంచి. ప్రతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఈ ప్రోగ్రాం పెట్టిన గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో 66 వాగ్దానాలు నెరవేరుస్తామని చెప్పి ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు దినేష్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పై ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ లో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. జగ్రన్పల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని, బోధిన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. జిల్లాలో 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. మంచిప్ప రిజర్వాయర్ రీడిజైన్ కు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, నాయకులు గద్దె భూమన్న, ఇప్పకాయల కిషోర్, కిషన్, స్వామి యాదవ్, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ తో లోపాయి వరకు ఒప్పందాలు ఉండే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందంతా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. అదృష్టవశాత్తు ఆకస్మికంగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకంతో ఆ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పులో, అందుకోసం యాక్సిడెంటల్ అన్నాం, ఎన్నికల్లో ఎన్నో వందల వాగ్దానాలు ఇందూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇందూరు జిల్లాకి ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఈరోజు ఇందూరు జిల్లా అనగానే మనకు రైతాంగం గుర్తొస్తుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ జిల్లాగా వేదిరిగింది. ఇటు మన ప్రాజెక్టులకు అతిగతి లేదు. మంచిప్ప, మాసాని, అలాగే 21, 22 ప్యాకేజీల కిందట సుమారు ఏదైతే గత ప్రభుత్వం ప్రారంభించిన 2 లక్షల ఎకరాల సాగునీరు విషయంలో సంవత్సరంలో ఎలాంటి ముందడుగు లేదు. అలాగే ఈ జిల్లాకు ఎన్ఎస్ఎఫ్ కానీ, ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ రెండు కూడా ఒక మంచి వరాలుగా ఉండే ఆ 2 ఫ్యాక్టరీలు 6 నెలల లోపల తెరిపిస్తామని చెప్పారు. 6 నెలలు పోయింది. ఏదో కమిటీ పేరు మీద కాలయాపన అన్నారు. డిసెంబర్ అని చెప్పారు. డిసెంబర్ కూడా అయిపోతుంది. ఏమీ లేదు, కేవలం కమిటీ పేరు మీద కాలయాపన చేయడం జరుగుతుంది. ఈ 2 విషయాలతో పాటు ఈ ప్రాంతంలో మరో పెద్ద విషయం, ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మొన్న వరంగల్లో చెప్తాడు, వరంగల్, ఆదిలాబాద్, ఇంకో దగ్గర 3 దగ్గర ఎయిర్పోర్ట్. కలెక్టర్తోని 2 సార్లు తిరస్కరించినోడు ప్రజల చేపట్టు. ఆర్మూర్ నియోజకవర్గం చెందిన నాయకుడిని 2 సార్లు ప్రజలు అసహించుకున్నారు, తిరస్కరించారు. ఏదో కాదు 20-40 మీద ఆపేశారు. ఒకసారి 20, ఒకసారి 40. ఒకవేళ మళ్ళీ కష్టపడి 60, మళ్ళీ మేము 80-90, 100కి వెళ్ళిపోతాం అప్పటికి, వాడికి అందనంత దూరంలో. అట్లాంటి నాయకులు తీసుకొని వచ్చి కలెక్టర్ని పరిచయం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువను ఎలా తుంగలో దొరుకుతానికి కారణం. కాబట్టి దానికి సరైన సమాధానం చీఫ్ సెక్రటరీ గారికి కంప్లీట్ ఇచ్చాం, అండ్ గవర్నర్ గారికి కంప్లీట్ ఇచ్చాం, స్పీకర్ గారికి ఇచ్చాం. తెలంగాణ అసెంబ్లీ మొదలవుతుంది. గౌరవనీయ ముఖ్యమంత్రిని అడుగుతాను, ఈ తాగుబోతులని, మతి స్థిమితలని ఎమ్మెల్యే అంటే వాడు చెప్పుకుంటే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏదో చెప్పుకోవాలి. ఎమ్మెల్యే నేను నల్గొండ పోయి ఆయన ఓడిపోయిన భూపాల్ రెడ్డిని అంట, లేకపోతే అదేవరు కొడంగల్ పోయి పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి అంట, నడుస్తుందా?
కాబట్టి ఆర్మూరు ప్రజలను అవమానించినట్టు ఆ అవమానానికి సరైన ప్రతీకార చర్య తీసుకుంటాం. जब कांग्रेस अभी तक 50 साल तक नहीं दिखना आर्मूर के अंदर, वो जवाब दे देगा हम लोग. 50 ఏళ్ళ దాకా కొడుకులు కాంగ్రెస్ కళ్ళ కాండ్రకుండా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ సైన్యం తీసుకుంటుంది. దానికి సమాధానం బరాబరిస్తాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పోలీసులు ఓపెన్ హౌస్ల పేరుతో అవగాహన కల్పిస్తారు. భీమ్గల్లోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల విన్నపాన్ని స్వీకరించిన పోలీసులు క్షేత్ర పర్యటనకు అనుమతించారు. క్షేత్ర పర్యటనలో విద్యార్థులకు ఎస్ఐజి మహేష్ ఎఫ్ఐఆర్, ఎస్హెచ్ఓ సైబర్ కేసులు, సివిల్ క్రిమినల్ కేసులపై అవగాహన కల్పించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా భీమ్గల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు శ్రీ సరస్వతి విద్యామందిర్ 8వ తరగతి విద్యార్థులు. ఈ పర్యటనలో భీమ్గల్ ఎస్ఐ జి మహేష్ విద్యార్థులకు ఎఫ్ఐఆర్, ఎస్హెచ్ఓ సైబర్ కేసులు, సివిల్ క్రిమినల్ కేసులపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోని నేరస్తుల చెరసాలలతో పాటు వివిధ భాగాలను విద్యార్థులకు చూపిస్తూ పోలీస్ సిబ్బందిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విన్నపాన్ని స్వీకరించి క్షేత్ర పర్యటనకు సహకరించిన భీమ్గల్ ఎస్ఐ శ్రీ జి మహేష్ సిబ్బందికి పాఠశాల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు పి సాయి చరణ్, టి శ్రీవాణి, పిఈటి బి సుమలత మరియు 8వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఇది మైక్ అంటే మైక్ ఎందుకంటే మామూలు పబ్లిక్ అడ్వాన్స్ అంటే చేయడానికి లోపల ఎవరైనా పైన బిల్డింగ్ నుంచో టవర్ మీద నుంచో దూకుతున్నామంటే వాళ్ళకి వార్న్ వేయడానికి, ఇంకెవరైనా ధర్నా చేసి లేవకుండా ఉంటే మేము మీద లాఠీ చార్జ్ చేస్తాం. ఇక లేవకుంటాను ఫస్ట్ వార్నింగ్ చేయడానికి మైక్ను ఎక్కడ అక్కడ తీసుకోవడానికి వీలుగా మైక్ అంటే ఎవరైతే కంప్లైంట్ ఫిర్యాదు వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పుకొని వాళ్ళకి వస్తేనే వాళ్ళు రాసిస్తారు పిటిషన్. వాళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసిచ్చి మాకు ఏదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళు చిన్న అంటే చిన్న పిటిషన్ అంటే పిటిషన్ అయితే బయట ఉంటారు మా పోలీసులు, బయట రౌండ్ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి అప్పచెప్పి పోయి రమ్మంటారు. పోయి అక్కడికి వెళ్ళి రాబడి అంటారు. పెద్దగా ఆఫెన్స్ అయితే నాకు పంపిస్తారు. నేను మాట్లాడి నేను వెళ్ళామా వాళ్ళు వెళ్ళామా చూసి చెప్తాను. కాబట్టి దీన్ని ఫస్ట్ రిసెప్షనిస్ట్ అంటారు. తర్వాత అటువంటిదేమో వేసేయడం, ఇదేమో ఇచ్చేయడం, లోపల చేయడం ఉంటుంది. పైననేమో ఉండేది రెస్ట్ ఉంది. ఒక్కొక్కరు వెళ్ళి చూసుకుంటారు అంటే. ఆటో, క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికై ఈ నెల 7న ఒకరోజు ఆటో, టాక్సీ, వ్యాన్, క్యాబ్లు రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో పోస్టర్ల ఆవిష్కరణ జరిపారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో ఆటో కార్మికుల సమావేశం జరిగింది. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఒకరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలన్నారు. డిసెంబర్ 7న తలపెట్టిన బంద్ను విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు, అబ్దుల్ ముజీబ్, సయ్యద్ రఫీయుద్దీన్, జి కిషన్, కె ఉదయ్, పి విఠల్, ఎం బాలాజీ, ఎం ప్రసాద్, ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపైన డిసెంబర్ 7వ తారీఖున జరిగే ఏదైతే బంద్కు సంబంధించింది ఆటో కార్మికులు, క్యాబ్ డ్రైవర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 7వ తారీఖు ఉదయం 10 గంటల నుండి గాంధీ చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు, పాత కలెక్టర్ కార్యాలయం వరకు, ధర్నా చౌక్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. అనంతరం అక్కడ సభ కొనసాగుతుంది. అందులో ఉన్న క్యాబ్ కార్మికులు, ఆటో కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా ఒకవైపు నుంచి జీవన ఉపాధి పొట్టగొట్టే విధంగా విధానాన్ని తీసుకొని వచ్చింది ఫ్రీ బస్సు అనేది. ఇప్పటికే ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో ఫైనాన్స్ దళారులు కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. రెండో వైపు నుంచి ఫైనాన్స్ కట్టుకోవాలి, కుటుంబం నడుపుకోవాలి, ఒకవైపు నుంచి ఇల్లు లేక అద్దెలు కట్టుకోవాలి, రెండో వైపు నుంచి ఏదైతే ఆటో కిరాయికి తీసుకొస్తున్నారో కిరాయి డబ్బులు కట్టాలి. అనేక సతమతమవుతా ఉన్నారు ఆటో కార్మికులు. ఈ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా జీవన భృతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే దళారుల నుంచి ఫైనాన్స్ కార్మికులు ఉన్నారో వాళ్ళని వెంటనే విధించే విధంగా ఆంక్షలను ఎత్తివేసే విధంగా చూడాలి అనేదే. ఏదైతే 50 సంవత్సరాలు నిండుతాయో ఆటో కార్మికులకు
పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఆటో కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది 2019 చట్టాన్ని. ఏదైతే ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి అనేది, ఈ సమస్యల పట్ల 7వ తారీఖున జరిగే కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయకుండా సమస్యలను జటిలం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం. గ్రామ పంచాయతీ పాలక వర్గం లేక ప్రత్యేక అధికారుల చేతిలో పాలన కొనసాగుతుంది. ఒక్క పక్క ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతుంటే మరోపక్క ప్రజలు తాగునీటి అవసరాలను తీర్చాలని రోడ్డెక్కారు. నీటి ఎద్దడి తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రూద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో స్థానికులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ప్రధాన రోడ్డుపై ముళ్ల కంపలు వేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. నీటి సమస్య తీర్చాలని గత వారం రోజులుగా విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటరీ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. మండల అధికారులు వచ్చి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జనాలు ఆర్ఎంపీ పీఎంపీలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రథమ చికిత్స చేస్తున్న తమపై దాడులు చేయడం తగదని ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్గా మోహన్ అన్నారు. దాడులను నివారించి తమకు ఉపాధి కల్పించేలా చూడాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజశ్రీకి వినతి పత్రం అందజేశారు. అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వర్మ, కోశాధికారి పోషాద్రి, ఆర్గనైజ్ కార్యదర్శి జితేందర్ కునే, రాములు, సత్యనారాయణ, హనుమాన్లో అయూబ్, అస్ఫాక్ అలీ తదితరులు ఉన్నారు. ప్రయాణికులకు సరిపడ బస్సులను నడపాలని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకుడు వడమాల కృష్ణ డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణం హక్కు తప్ప భిక్ష కాదని గుర్తించాలని ఆయన అన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బస్ డిపో ముందు ధర్నా నిర్వహించి ఆర్టీసీ ఆర్ఎం జోత్స్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఈ పథకానికి మహిళల నుండి మంచి స్పందన వచ్చిందని, కానీ ప్రయాణికుల రద్దీ పెరుగుతూ ఉంటే ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 3000 బస్సులు తగ్గించడం ప్రభుత్వ కుట్రపూరిత చర్యగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా బస్సులు పాతబడి నిరంతరం రిపేర్లకు గురవుతున్నాయని, అదనపు బస్సులో పెంచాల్సిన సమయంలో తగ్గించడం వలన బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. బస్టాండ్లో బస్సులు ఆగక, ఆగినా ఎక్కలేక ప్రయాణికులు సతమతమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, సహాయ కార్యదర్శి సాయన్న, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, డి రాజేశ్వర్, డి కిషన్, బి మురళి, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, వివిధ ప్రజా సంఘాల నాయకులు మోహన్, సాయిరెడ్డి, అమూల్య, లలిత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 2023 సంవత్సరంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటిగా ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాన్ని ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తామని చెప్పి హామీనిచ్చింది. అధికారులకు వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యాన్ని మొదటగా వాళ్ళు ఆమోదించి అమలుకు పూనుకున్నారు. కానీ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సులనే సుమారు 2000కు పైగా తగ్గించి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని అమలు చేయాలనేటటువంటి డిమాండ్ తోటే సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కమిటీగా ఈ జిల్లా అధికారులని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా ముఖ్యంగా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని
వినియోగించుకునే రకంగా బస్సులను ఏర్పాటు చేయాలి. కానీ తగ్గించడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. అందులో ముఖ్యంగా ఎక్స్ప్రెస్ బస్సులను మాత్రమే తగ్గించడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు తగ్గట్టుగా మహిళా సోదరీమణులకు అనుకూలంగా ప్రయాణం చేయడానికి ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేయాలని, పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అట్లాగే ఈ ఆర్టీసీ 4 కుటుంబాలు నివసించే చుట్టూ భవంతిళ్ళు అది షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసిపడ్డాయి. అంతలోనే ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ భారీ ఆస్తి నష్టం జరిగింది. మెండోరా మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఇంటిని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. మెండోరాకు చెందిన తాకాల సాయన, గుండేటి శ్రీనివాస్, గొళ్ల దేవమల్లు, గొళ్ల దేవేందర్ కు చెందిన 4 కుటుంబాలు నివసించే ఒక ఇల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కు గురై పూర్తిగా దగ్ధమైంది. కట్టుబట్టలతో వారు బయటపడ్డారు. వారి కుటుంబాలకు సంబంధించిన దాదాపు 10 లక్షల రూపాయల నగదు కాలి బూడిదయింది. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి ఇంటిని పరిశీలించి ఓదార్చి ధైర్యాన్ని కల్పించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ఇల్లు కాదమ్మా, ఇల్లు ప్లస్ ఇల్లు ఇప్పిద్దాం, మీరేం టెన్షన్ పడకూడదు. కానీ ఒక 4.5 లక్షలు పోయినాయి టెన్షన్, 4 లక్షలు ఎట్లా పోయింది అదే టెన్షన్. అవేదికలు రావాలి, అంటే నువ్వు వేదికలు తెచ్చుకుంటూ అవి జమ వేసి పెట్టిన పైసలు అప్పు తెచ్చినావా? నా పిల్లలు బతుకు రోడ్డు మీద కలిపోయిందమ్మా. కట్టుబట్టు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి బస్సులను తగ్గించారని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ అన్నారు. ప్రయాణికులకు కావాల్సిన బస్సులను నడపాలని ఆర్మూర్ బస్ డిపో ఎదుట నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించినందుకు అభినందనలు తెలియజేస్తూనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్సు డిపో వద్ద సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉచిత ప్రయాణం పేరిట బస్సులను తగ్గించడం సరికాదన్నారు. ఆర్టీసీ సంస్థపై కక్ష సాధింపు చర్యగా ప్రజల సౌకర్యాలను పట్టించుకోకుండా 3,000 బస్సులను రద్దు చేసిందన్నారు. వాటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఈ ధర్నాలో ఆర్మూర్ సబ్ డివిజన్ సహాయ కార్యదర్శి ఎం నరేందర్, ఆర్మూర్ మండల నాయకులు ఇస్తా రమేష్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత వేల్పూర్ మండల నాయకులు జి అరవింద్, టీయూసీఐ నాయకులు నజీర్ శ్రీను, ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి బిరావి, జిల్లా నాయకుడు మనోజ్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీలన్నింటినీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా బాధాకరం. అందులో భాగంగానే ఇవాళ స్త్రీలకు ఫ్రీ బస్ సౌకర్యం పెట్టి ఇంకో దిక్కు బస్సులను రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సర కాలంలో 6 గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మేము అమలు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. నేటికి 3,000 బస్సులను రద్దు చేసి మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కొనసాగుతా ఉన్నది. అంతేకాదు ఒక రకంగా చెప్పాలంటే ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయని ప్రభుత్వం ఈరోజు కొనసాగుతూ ఉన్నది. సరైన విధానం కాదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవైపున మహిళలకు ఉచిత బస్ పేరు మీద వీళ్ళు మహిళల ఆటాలు చూస్తా ఉన్నారు. అంతేకాదు సెమీ డీలక్స్ లను పెంచి ఎక్స్ప్రెస్ లను తగ్గించారు. ఇది సరైన విధానం కాదు. మీ ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, కార్మికుల రైతుల పట్ల అట్లాగే మన ప్రజల పట్ల ఆదాయాన్ని ఎట్లా కొల్లగొట్టాలనే ఉద్దేశం మీదనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగుతా ఉన్నది. ఇది సరైన విధానం కాదు. తక్షణమే రద్దు చేసినటువంటి 3,000 బస్సులను పునరుద్ధరించాలా, అంతాగే ప్రతి పల్లెకు బస్సును ఈరోజు పంపించే ఉద్దేశంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కు మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
10 సంవత్సరాలలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన బీఆర్ఎస్ సర్కార్. ప్రజాపాలన విజయోత్సవ సభలో సుదర్శన్ రెడ్డి ఫైర్. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం. పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం. జాగృతి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ధ్వజం. ఆరు అబద్దాలు 66 మోసాలతో కాంగ్రెస్ పాలన. ఛార్జ్ షీట్ విడుదల సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ ఆరోపణ. అన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రజాపాలన విజయోత్సవాలు. ప్రపంచ వన్యప్రాణుల రక్షణ దినోత్సవంపై అవగాహన కల్పించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.